హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు ఐశ్వర్యం కలగబోతూ ఉంటే గనక కొన్ని సూచనలు తప్పకుండా మీకు కలుగుతాయి, తెలుస్తాయి. లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోయే ముందు ఖచ్చితంగా చెప్పే వస్తుంది. అయితే ఇటువంటి సూచనలు తప్పకుండా అందజేస్తుంది. అయితే పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు తులారాశి వారి జాతకులు. ఇలా చేస్తే గనక లక్ష్మీదేవి అలిగి మీ ఇంటి నుండి వెళ్లిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. అయితే తులారాశి వారి జాతకులకు మీరు అంత ఐశ్వర్యవంతులు కాబోయే ముందు ఎటువంటి సూచనలు కనిపిస్తాయో, లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోయే ముందో మీకు తెలిసేటటువంటి ఆ సంకేతాలు ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అందుకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏమాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి. మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్లో మాట్లాడతారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 9515466718. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3, 4 పదములో, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పదములో, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడా ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉంటారు. అలాగే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడాను ఐశ్వర్యం పొందాలని తహతహలాడుతూ ఉంటారు. ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే తులారాశి వారి జాతకులు మాత్రం ఎంతో పట్టుదలతో ఒక పనిని మొదలు పెడితే మాత్రం ఆ పని పూర్తయ్యే వరకు కూడా అస్సలు నిద్రపోరు. ఆర్థిక విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉంటారు. ధనాన్ని అస్సలు ఖర్చు పెట్టే యోచనే ఉండదు. ఎప్పుడూ కూడా పొదుపు చేద్దామనే చూస్తూ ఉంటారు. వీరు అవసరాలు సైతం కూడా పక్కన పెట్టి ధనాన్ని ఎక్కువగా కూడబెట్టాలి అనే ఆశ కలిగి ఉంటారు. అయితే మనోనిబ్బరం కూడా ఎక్కువగా ఉంటుంది. ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు దేనికి కూడా డబ్బు అనేది ఖర్చు పెట్టరు. కానీ ఇతరులను ఆకర్షించే అందచందాల మీద వీరికి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. వీరు అందం కోసం ప్రాధాన్యత ఇస్తారు. అందం కోసమే ఎంతైనా ఖర్చు పెడతారు. ఇంకా దేని కోసం కూడా ఖర్చు పెట్టరు. అలాగే తులారాశి స్త్రీలు బంగారు ఆభరణాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు. వీరు బంగారు ఆభరణాలు కొంటూనే ఉంటారు. వీరి యొక్క ఇష్టం అంతా అందులోనే ఉంటుంది. దానికి తప్ప ఇక ఎందుకు ఖర్చు పెట్టారో. అలాగే తులారాశి పురుషులు ఎక్కువగా భూములు కొనడానికి, నూతన గృహం కట్టుకోవడం కోసం డబ్బు పొదుపు చేస్తూ ఉంటారు. వీరికి ఎక్కువగా స్థలాలు కొనాలని, భూములు కొనాలి అనే ఆశ ఉంటుంది. అయితే వీరు ఎక్కువగా వీరి యొక్క ఆలోచనలు ఎవ్వరితోనూ పంచుకోరు. అంతర్గత ఆలోచనలు ఎవ్వరికీ చెప్పరు. ఇతరుల కుయుక్తులకు లొంగరు. ఈ రాశిలో జన్మించిన వారికి ప్రజా ఆకర్షణ అధికంగా ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించిన వృత్తి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. వీరికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టమో. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడాను అభివృద్ధి చేశారు. ఏ విషయాన్ని అయినా సునిశ్చితంగా, న్యాయంగా ఆలోచించి తీర్పు చెబుతారు. ఎవరైనా తగులాడి వీరి వద్దకు వస్తే గనక న్యాయ అన్యాయాలు చూసుకుని బేరీజు వేసుకుని మాత్రమే తగిన తీర్పును చెబుతారు. అలాగే ఈ రాశి జాతకులకు పరోపకార బుద్ధి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైనా సరే వీరు పరోపకారం త్వరగా చేస్తారు. ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల కూడా కొన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు చాలా వరకు జన్మతః ఇటువంటి సలక్షణాలే ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఈ రాశి జాతకులు అతి యవ్వన ప్రాయంలోనే ఎక్కువగా స్థిరపడిపోతూ ఉంటారు. వీరి యొక్క ఆర్థిక ఆలోచనలు అంత క్రియేటివ్ గా ఉంటాయి. వీరి యొక్క ఆలోచనలకు ఎవరైనా సరే సలాం అనాల్సిందే. అలాగే శత్రువులు సైతం కూడాను వీరి యొక్క ఆలోచన తత్వాన్ని, మానవత్వం, వీరికి ఉన్నటువంటి దయాగుణం తదితర అంశాల
ద్వారా వీరితో పెట్టుకోవాలి అన్నా కూడా శత్రువుల వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఈ రాశి జాతకులు అతి పిన్న వయసులోనే సెటిల్ అవుతారు. కావున వీరు సెటిల్ అయ్యే ముందు కూడాను కొన్ని రకాలైనటువంటి సంకేతాలు వీరికి తెలుస్తూ ఉంటాయి. లక్ష్మీదేవి యొక్క ఆగమనం కలిగేటప్పుడు కొన్ని రకాలైనటువంటి సంకేతాలు లక్ష్మీదేవి ఇచ్చే మన ఇంటికి వస్తుంది. అయితే తులారాశి వారి జాతకులు మీరు కోటీశ్వరులు కాబోయే ముందు, ఐశ్వర్యవంతులు కాబోయే ముందు కలిగే ఆ సంకేతాలు ఏమిటో, అయితే మీరు చెయ్యకూడని ఆ తప్పులు ఏమిటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. లక్ష్మీదేవి ఇంటికి రావాలని అందరికీ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ఎవరి ఇంటికైతే వస్తుందో వారి ఇల్లు పిల్లా పాపలతో, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో తులతూగుతూ ఉంటుంది. అయితే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయట. కోయిల కూత వినడానికి ఎంత వినసొంపుగా ఉన్నా మనసుకు ప్రశాంతతను కూడా చేకూరుస్తుంది. అంతేకాకుండా కోయిల చేసే శబ్దం ధనానికి శుభ సూచికగా చెప్పడం జరుగుతుంది. కోయిల కూసే దిశ ఆధారంగా శుభ అశుభాలు నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపిస్తే గనక నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే శుభ సూచకంగా పరిగణించడం జరుగుతుంది. మధ్యాహ్నం పూట వినిపిస్తే గనక శుభము. అలాగే మీరు ఏదైనా పని మీద వెళ్తుంటే గనక కోయిల కూత వింటే మంచి ప్రయోజనకరమో. మామిడి చెట్టు మీద కూర్చొని కోయిల కూస్తుంటే లక్ష్మీదేవి ఆగమనానికి సూచన. బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు చాలా మంది. అయితే బల్లి వల్ల శుభ సూచకాలు కూడా ఉన్నాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి చేతిపై పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతమో మీ పురోగతికి మార్గం తెరవబోతోందని అర్థమో. అంతేకాకుండా మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందబోతున్నారని తెలుసుకోవచ్చు. బల్లి మురికిగా కనిపించొచ్చు, కానీ బల్లి సంపదకు చిహ్నమో. ఇంట్లో చీమలు ఉంటే చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఇల్లు మురికిగా ఉంటుందని రకరకాలుగా ఆలోచిస్తారు. అయితే ఇంట్లో నల్ల చీమలు ఉంటే మాత్రం శుభ సూచిక. నోటిలో బియ్యం ధాన్యాలు మోస్తున్న నల్ల చీమను శుభ చిహ్నంగా పరిగణిస్తారు. అక్షితలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉంటాయి. అదే ఇంట్లో ఎర్ర చీమలు ఉంటే గనక అంత మంచిది కాదు. ఎర్ర చీమలు ఉంటే మీపై అప్పు భారం పెరుగుతుంది. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే ప్రజల ఆలోచనలు, వ్యవహారాల్లో కూడా మార్పు వస్తుంది. తులారాశి వారి జాతకులు మీ ఆలోచనలు కూడాను చాలా వరకు బ్రహ్మాండవంతంగా మారిపోతాయి. రాగద్వేషాలు, ఈర్ష్య, అసూయలు లాంటివి తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి కలహాలు దరి చేరవో. ఇంట్లో మనస్పర్ధలు, విభేదాలు, కలతలు తగ్గుతున్నాయంటే దాని అర్థమో లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించి మీ ఇంటికి వస్తోందని అర్థము. అలాగే మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు వచ్చి ఏదైనా వస్తువులను ఒక్కసారిగా గుంపుగా తీసుకెళ్లడం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీరు ఎక్కువ డబ్బు లభిస్తుందని నమ్మకమో. ఏదైనా పక్షి వచ్చి మీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచికమో. అయితే కొన్ని కారణాల వల్ల ఆ చెట్టును నరికితే గనక దానివల్ల మీకు అశుభ ఫలితాలు వస్తాయి. ఇంట్లో ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తుందని అర్థమో. ఇది చాలా శుభ సంకేతమో. తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే గనక తులారాశి వారి జాతకులు ఇది మీకు చాలా శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సంకేతమో. అయితే ఈ రాశి జాతకులకు నిరంతరం కుడి చేతిలో దురద పుడుతూ ఉంటే గనక ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు వస్తాయి. మీరు నిద్రపోతున్నప్పుడు మీ యొక్క కళ్ళలో చీపురు, గుడ్లగూబ, ఏనుగు, ముంగిస, శంఖము, బల్లి, నక్షత్రము, పాము, గులాబీ వంటివి కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు సంకేతము. అయితే ఈ రాశి జాతకులు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు ఈ సంకేతాలు కనిపిస్తాయి. కావున లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి. ఈ తప్పులు అస్సలు చెయ్యకూడదు. అమ్మవారు ఇంట్లోకి రావాలి అంటే మీ ఇల్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇంటి వాకిట్లో ఎప్పుడూ కూడాను ముగ్గు వేసి ఉండాలి. అదే విధముగా ఇంట్లో ఎవరు కూడాను ఎక్కువగా గొడవలు ఆడుకోవడం, తిట్టుకోవడం లాంటివి చెయ్యొద్దు. ఇంటి ఇల్లాలను ఏడిపించడం అశుభంగా పరిగణించడం జరుగుతుంది. ఏ ఇంట్లో అయితే ఇంటి ఇల్లాలని గౌరవించారో ఆ ఇంటికి లక్ష్మీదేవి అస్సలు రాదు. అలాగే ఇంట్లో ఎప్పుడూ కూడాను ఉప్పు నిండుకోకూడదు. ఇలా నిండుకుంటే గనక ఇది అశుభము. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి చీపురు విషయంలో కూడాను శ్రద్ధ వహించండి. చీపురు ఎప్పుడూ కూడాను పైకి పెట్టి ఉంచకూడదు. అలాగే ఎవరికి కనిపించేట్లు చీపురు అస్సలు ఉండకూడదు. ఇలా ఉంటే
గనక మీ ఇంట్లోని ధనమంతా కూడాను వృధాగా ఖర్చు అయిపోతుంది. అయితే లక్ష్మీదేవి చెంచల స్వభావం కలిగిందండి. కావున మీరు లక్ష్మీదేవి ఎప్పుడు ఇంట్లో ఉండాలంటే కొన్ని రకాల పరిహారాలు తప్పక పాటించాలి. ప్రతి శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవి అమ్మవారిని ఎరుపు రంగు పువ్వులతో పూజిస్తూ ఉండాలి. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టము. కావున అలాగే దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉండండి. అవసరంలో ఉన్న వారికి ఏదైనా సాయం రూపంలో చేయండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంటి నుండి అడుగు అస్సలు బయటికి పెట్టదో. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.